వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా మీ ప్రతిలిపి. ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం మహాలక్ష్మి పార్ట్ 36. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. గాయత్రి ఇంకా కాసేపు సౌజన్య ఇక్కడే ఉంటే పెద్ద గొడవ అయ్యేలా ఉంది అనుకుంటూ, అమ్మా మహా, సౌజన్య, మీ ఇద్దరు నాతో పట్టరండి. మా అత్తయ్య నాకు ఇచ్చిన వంశపార్యపర్యంగా వస్తున్న నగలు మీకు కూడా ఇస్తాను, పదండి నా గదిలోకి అంటుంది గాయత్రి. అయ్యో అత్తయ్య, నాకు అలాంటి ఓల్డ్ మోడల్ నగలు వద్దు, కావాలంటే మహాకి ఇచ్చేయండి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అక్కడే ఉంటే ఆ పాత నగలు గాయత్రి ఎక్కడ తన కంటగడుతుందో అనే భయంతో సౌజన్య గాయత్రి ఎంత పిలుస్తున్నా కానీ ఆగకుండా నాకొద్దు అని చెప్పి వెళ్ళిపోతుంది. రాకేష్ వర్మ గాయత్రి వైపు చూస్తాడు. ఆ చూపులో ఎన్నో అర్థాలు దాగున్నాయి. గాయత్రి తలదించుకుంది మౌనంగా. అది గమనించిన మహా రాకేష్ వర్మ దగ్గర నుంచి లేచి గాయత్రి పక్కన కూర్చుంటూ, అత్తయ్య, అవి అమ్మమ్మ నగలు కదా, నాకు ఒక్కసారి చూడాలనుంది అత్తయ్య అంటూ ఆప్యాయంగా అడిగింది మహా. అయ్యో, దాన్నేముంది భాగ్యం, నీకు చూపించడమే కాదు, నీకే ఇస్తాను. మీ అమ్మ కూడా ఈ ఇంటి కోడలుగా చేసింది ఆ నగల కోసమే తల్లి. నగలు తన తల్లి కూతురికే చెందాలని వాటిని వేసుకున్న నీలో తన తల్లిని చూసుకోవాలని ఆశపడింది మీ అమ్మ అని గాయత్రి అనగానే, లేదత్తయ్యా, నాకు ఆ నగలు చూపిస్తే చాలు, నాకు అవసరం లేదు. పెద్దవారు మీరుండగా అవి నాకొద్దు. అవి మీ దగ్గరే ఉండడం, మీ దగ్గర ఉంటే నా దగ్గర ఉన్నట్టే కదా. అవసరమైనప్పుడు వేసుకుంటాను, మా అమ్మ వచ్చినప్పుడు చూపిస్తా అంటూ ఆనందంగా నవ్వుతుంది మహా. గాయత్రి కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు కారుతాయి. మహా ఎంత మంచిది, చిన్నపిల్లైనా చాలా ఆలోచించింది. సౌజన్య మహా కంటే పెద్దది, అయినా తనకి ఇలాంటివి ఏమీ తెలీదు అని మనసులో అనుకుంది గాయత్రి. సరే తల్లి, పద చూపిస్తాను అంటూ మహా ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకొని నుదుటి మీద ముద్దు పెట్టుకుంటుంది గాయత్రి. అదంతా చూస్తున్న కాంచన అత్తా కోడళ్ళ అనుబంధాన్ని చూసి మురిసిపోతుంది. రాకేష్ వర్మ కూడా అలాంటి అనుభూతిని చెందుతున్నాడు. అలాగే మహా రెండు రోజుల్లో రాజ్ రిసెప్షన్. నువ్వు ఆ నగలన్నీ పెట్టుకోవాలి తల్లి. అలాగే అత్తయ్య, తప్పకుండా పెట్టుకుంటాను. మా అమ్మమ్మ నగలు, పైగా నీ నగలు కూడా అవే కదా. మనిద్దరం కలిసి మీ అత్తయ్య నగలు, మా అమ్మమ్మ నగలు పెట్టుకుందాం అంటూ నవ్వుతుంది మహా. అలాగే తల్లి అంటూ గాయత్రి మరొకసారి మహాని ముద్దు పెట్టుకుంటుంది. అప్పుడే మేడ మీద నుంచి మెట్లు దిగుతున్న ప్రియా, ఏంటమ్మా, నాకంటే కూడా నీ చిన్న కోడలు, నీకు బాగా ఎక్కువైపోయింది. నాన్నమ్మ నగలు మీ ఇద్దరికి మాత్రమేనా, నాకు లేవా అంటూ బుంగమూతి పెట్టి తండ్రి పక్కన వచ్చి కూర్చుంది ప్రియా. ఏంటే, మా అత్తయ్య నగలు నీకు కావాలా, అందులో వాటా కావాలా? అదేం కుదరదు. ఆ నగలు నాకు, నా కోడలికి మాత్రమే. కావాలంటే మీ అత్తయ్య నగలు తీసి పెట్టుకో అంటుంది గాయత్రి తమాషాకి. చూడు నాన్న, అమ్మ నాకు నానమ్మ నగలు ఇవ్వదట అంటూ తండ్రికి చెప్తుంది. ఎంతైనా ఇంట్లో అందరికంటే చిన్నది కదా, ఆ మాత్రం ముద్దు చేయకపోతే బాగుంటుందా? ప్రియా, మీ అమ్మ ఇవ్వకపోతేనేమి, నానమ్మ నీకోసం చిన్నప్పుడే నగలు తీసిపెట్టింది. అవి పూజ గదిలో ఉన్నాయి, నీకోసం భద్రంగా ఉన్నాయి తల్లి. నీ పెళ్లి రోజు వాటిని అలంకరించాలనుకుంది మీ అమ్మ, కానీ ఆ రోజు శుక్రవారం, పైగా నీకు పాత నగలు ఇష్టం ఉంటాయో లేవో అని మీ అమ్మ అనుమానంతో వాటిని తీయలేదు. ఇప్పుడు అవి నీ సొంతమే తల్లి అంటాడు రాకేష్ వర్మ. ప్రియ తలనిమురుతూ, చూసావా మమ్మీ, నీకోసమే కాదు నా కోసం కూడా నగలు దాచింది నాన్నమ్మ
అంటూ మురిసిపోతుంది ప్రియ. చాలే 2 రోజుల్లో కార్యక్రమం పెట్టుకొని ఇలా కూర్చుంటే ఇక పనులు అయినట్టే అంటుంది గాయత్రి. నీకెప్పుడు కంగారే మమ్మీ, ఆ పనులన్నీ ఎప్పుడో అయిపోయాయి. మిగిలిన పనులు నేను మహా చూసుకుంటాం. ఇక్కడ కూర్చొని నాన్నతో కబుర్లు చెప్పుకుంటూ ఉండు అంటూ మహాన్ తీసుకొని తన గదిలోకి వెళ్ళిపోతుంది ప్రియ. అలా వాళ్ళు ఇద్దరూ వెళ్ళిపోగానే గాయత్రి వెళ్తున్న వాళ్ళిద్దరి వైపే చూస్తూ, కాంచన ఇలా వచ్చి నా పక్కన కూర్చో అంటూ కాంచన చేతుల్ని పట్టుకొని తన పక్కన కూర్చోబెట్టుకుంటుంది గాయత్రి. ఇక 2 రోజులే ఉంది కాబట్టి మహాని ప్రేమ్ని ఊరికి పంపిస్తే బాగుంటుంది. ఏమంటావు కాంచన అంటూ కాంచన వైపు చూస్తుంది గాయత్రి. వదినా, ఉదయమే మీకు ఒక విషయం చెప్పాలి అనుకున్నాను, కానీ పనిలో పడిపోయాను. నన్ను క్షమించండి వదినా. ఎందుకు అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం కాంచన? మన మధ్యన క్షమించడాలు కృతజ్ఞతలు ఎప్పుడూ ఉండకూడదు. ఈ విషయం నేను నీకు ఇంతకు ముందు కూడా చెప్పాను కదా అంటుంది గాయత్రి. అది కాదు వదినా, మీరు అన్నయ్య మహాను ప్రేమ్ని ఊరికి పంపించాలనుకున్నారు కదా, కానీ అక్కయ్య వాళ్ళు నిన్న ఉదయమే కాశీకి వెళ్ళారట. మా అత్తయ్య మహా కాపురానికి వెళ్ళగానే కాశీకి వస్తానని మొక్కుకుందట. అందువల్లే అత్తయ్యకి ఎదురు చెప్పకుండా తనతో పాటు బావగారు అక్కయ్య ఇద్దరూ వెళ్ళారట. నిన్న రాత్రే సరస్వతి అక్కయ్య ఫోన్ చేసింది. వాళ్ళిప్పుడు కాశీలో ఉన్నారట. నేను మన రాజ్ పెళ్లి గురించి మాట్లాడాను. అక్కయ్య చాలా బాధపడింది. మాకు ముందే తెలిస్తే ఇక్కడ ఉండేవాళ్ళం, వెళ్ళిపోయే వాళ్ళం కాదు. ఇప్పుడు ఒకవేళ రావాలన్నా కనీసం 5 రోజులు పడుతుందంటూ బాధపడింది అంటూ చెప్పడం పూర్తవగానే గాయత్రి రాకేష్ వర్మ వైపు చూస్తుంది కాంచన. అయ్యో, ఇప్పుడు ఎలా కాంచన? రిసెప్షన్ వాయిదా వేద్దామా అంటుంది గాయత్రి. అయ్యో వదినా, అక్కయ్య అలాంటిదేమీ వద్దని మరీ చెప్పమంది. అసలే ఇప్పుడు అందరికీ చెప్పారు కదా, పైగా పనులన్నీ పూర్తయిపోయాయి. ఇక ఈ టైంలో మనం తప్పు చేస్తే మన ఇంటి పరువే కదా పోతుంది. అందుకనే అలాంటి పనులు చేయొద్దని మరీ చెప్పమంది అక్కయ్య అంటూ చెప్పడం పూర్తవగానే అక్కడి నుంచి వెళ్ళిపోయింది కాంచన. గదిలో నుంచి చిన్ను పదే పిలుస్తూ ఉండడంతో అక్కడ ఎక్కువసేపు ఉండలేకపోయిన కాంచన. ఇదండి స్టోరీ. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ స్టోరీ మీకు చదవాలనిపిస్తే లిపిలో వెళ్ళి వెంకట్ దుర్గా ప్రసాద్ అనే నా లిపి అకౌంట్లో చదవండి. ఇలాంటి మరెన్నో స్టోరీస్ మీకు అక్కడ దొరుకుతాయి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ ముందుకు రాబోతున్నాయి. ఎప్పుడు ఆలస్యం చేస్తూనే ఉంటాను అనుకోకండి, కాస్త సమయం లేట్ అవుతుంది అంతే.